దేవుని ముందు దీపం పెట్టి పూజ అందరూ చేస్తారు. కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలు పద్ధతులను పాటించాలి. దీపం పెట్టడం అంటే ఒత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తే సరిపోదు. ఒక్కో రకమైన దీపం ఒక్కో రకమైన ఫలితం ఇస్తుంది. దీపం ఏ దిక్కున పెడతారు, ఎన్ని ఒత్తులు వేస్తున్నారు అన్నది ముఖ్యం. ఇక ధనవంతులు కావడానికి, పురోగమించడానికి అనేక పరిష్కారాలున్నాయి. ముఖ్యమైనది అందులో పిండి దీపం. సనాతన ధర్మంలో దీపం వెలిగించకుండా పూజలు అసంపూర్ణం. దీపం వెలిగించకుండా రోజువారీ పూజ కూడా ప్రారంభం కాదు. ప్రత్యేకమైన రోజు లేదా పండుగ ఉంటే పంచరతి కూడా చేస్తారు. దీపారాధనలో ఆవ నూనె మాత్రమే వాడేవారు. ఈ దీపాలను బట్టి ఇత్తడి, వెండితో తయారు చేస్తారు. పిండి దీపాలను వాడతారు. పిండి దీపం చాలా శక్తివంతమైనది. జీవితంలోని ప్రధాన సమస్యలను అధిగమిస్తుంది. పిండి దీపం వెలిగించడం ధనవంతులు కావడానికి సమర్థవంతమైన మార్గం. సాధారణంగా కోరిన కోరికలు నెరవేర్పు కోసం పిండి దీపాలు వెలిగిస్తారు. దీనికోసం పీఠం యొక్క దీపాల సంఖ్యను ఎప్పుడూ అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో ఉంచాలి. ఉదాహరణకు ఒకరు 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు, రెండవ రోజు 10 దీపాలు, చివరి రోజు 1 దీపం మాత్రమే. లేదా మొదటి రోజు 1 దీపం వెలిగిస్తే చివరి రోజు 11 దీపాలు వెలిగించాలి. ఇలా పాటించాలి. ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి పొందాలనుకుంటే వారు లక్ష్మీదేవి ముందు తీర్మానం చేసి ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో 11 రోజుల పాటు పీఠం దీపాలను వెలిగించాలి. ఇలా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. మీపై అప్పులుంటే బజరంగ్ బలి హనుమంతుడి ముందు పిండి దీపం వెలిగించండి. అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు వెలిగిస్తే ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. తరచుగా ఆర్థికంగా నష్టపోతే శనిదేవుడి ముందు పిండి దీపం వెలిగించండి. అన్ని అడ్డంకులు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి ముందు వెలిగిస్తే దురదృష్టం అదృష్టంగా మారుతుంది. మానవ జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. విజయం లభిస్తుంది. ఇక ఏ సమస్యకు ఏ దీపం వెలిగించాలి? గోధుమ పిండి దీపం. మీరు వివాదాల్లో ఇరుక్కుంటే దాన్ని వదిలించుకోవడానికి గోధుమ పిండి దీపం వెలిగించండి. శత్రువుల నుండి గెలవాలి అంటే ఉద్ది పిండితో చేసిన దీపం వెలిగిస్తే ప్రయోజనం. ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు ఉంటే అధిగమించి శాంతిని కాపాడుకోవాలంటే జొన్న పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పిండిలో పసుపు కలిపి పిండిలా చేసి ఆవు నెయ్యి లేదా ఆవ నూనెలో దీపం వెలిగించండి. ఇది దీపం తయారు చేసే విధానం.